అల్లుడు, ఈ పాప గురించి మా ఆవిడ దగ్గర ఏమీ చెప్పలేదు. తనకు తెలిసిందంటే నన్ను మాటలతో చంపేస్తుంది. ఓ పంచే, నువ్వు లోపలికి వెళ్ళు, నేను బండి పార్క్ చేసి వస్తాను. సరే. వచ్చేవారుణ్, ఆ పాప ఎవరు? నా కూతురే నాన్న. నాకు జానకికి పుట్టిన కూతురు. ఇక నుంచి మనతోనే ఉంటుంది నాన్న ఈ పాప. ఎవరో ఒక పాపని తీసుకొచ్చి తను నా కూతురేని ఎలా చెప్తున్నావు అల్లుడు? నీకు జానకికి పుట్టిన పాప చనిపోయింది కదా. ఇదిగో డాక్టర్ ఇక్కడే ఉన్నాడు కదా, పాప చనిపోయిందని సర్టిఫికెట్ ఇచ్చింది ఇతరే కదా. ఇలా చూడండి, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను, తను నా కూతురే. ఎలా చెప్తున్నారండి? ఏ ఆధారంతో నమ్మాలంటారు? మీరు నమ్మాల్సిన అవసరం లేదు, నేను నమ్ముతున్నాను. ఏమిటల్లుడు, గుడికి వెళ్ళొస్తానని వెళ్ళావు, అక్కడి నుంచి ఒక పాపని తీసుకొచ్చి తను నా కూతురే అని చెప్తున్నావు. నువ్వు చెప్తున్నావు కదా అని తను నీ కూతురేని మేమేనా నమ్మేది? నీకు కూతురు అంటే తను నీకు మాత్రం కూతురు కాదు, ఈ ఇంటికే వారసురాలు. ఎవరికో పుట్టిన ఈ పాప ఈ ఇంటి వారసురాలు కాలేదు. ఎవరో అనాథని తీసుకొచ్చి పెంచడానికి ఇదే అనాథాశ్రమం కాదలుడు. ఈ పాప అనాథ కాదు, నా కూతురే. సరే, తను నీ కూతురు కాదు అనడానికి ఆధారం ఉంది. తను నీ కూతురేని నిరూపించడానికి ఆధారాలున్నాయా? జానకి ఛాయలున్నాయి కదా, పోల్చుకోలేరా? 6 ఏళ్లుగా మీరు జానకి జ్ఞాపకాలతోనే ఉన్నారు. ఎవరిని చూసినా మీకు జానకిలాగే కనపడుతుంది. దీన్ని బట్టి ఈ పాప మీ పాప అనడానికి లేదు. తను మీ కూతురే కాదు. తను నా కూతురు కాదని మీరు చెప్పకూడదు. మీరు చెప్పేది మేము నమ్మలేము. ఈ పాపని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడికే తీసుకువెళ్ళి వదిలేయండి. మీరిందులో జోక్యం చేసుకోవద్దు. ఇది నా ఫ్యామిలీ మ్యాటర్, మాట్లాడకుండా ఉండండి. ఇది మా అక్కయ్య ఫ్యామిలీ మ్యాటర్. నేను తప్పకుండా జోక్యం చేసుకుంటా. ఏంటి బావా మాట్లాడకుండా చూస్తూ ఉన్నారు? ఏదో ఒకటి చెప్పండి. మీరెవరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్తున్నాను, తను నా కూతురే. నా మాట విని ఈ అమ్మాయిని ముందు బయటికి పంపించండి. ఓ పని చేద్దాం, అరుణ్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ అందరి అనుమానాలు తీర్చడానికి DNA టెస్ట్ చేసి చూద్దాం. పాప అరుణ్ కూతురా కాదనేది DNA టెస్ట్ లో తెలుస్తుంది. మంచి ఐడియా చెప్పారు డాక్టర్. వెంటనే DNA టెస్ట్ కి ఏర్పాటు చేయండి. అచ్చరే, ఈ పాప ఎక్కడ కనపడడం లేదు.
ఇక్కడే ఉండాలి. ఇంత ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రా